దేవదేవుడైన మహాశివుని నామస్మరణతో పటాన్చేరు మారుమవుతుంది. మహాశివుడు కొలువై ఉండే కైలాస పర్వతాన్ని భక్తులు కళ్ళారా వీక్షించేలా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా 50 అడుగుల శివలింగాన్ని గూడెం బ్రదర్స్ ఏర్పాటు చేశారు. మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన స్వరలింగోద్భవ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బృహత్ కార్యక్రమం కోసం బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యాదగిరి గౌడ్ అందిస్తారు. ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నట్టు స్వరలింగోద్భవ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే అందరూ కూడా కార్యకర్తలు, నాయకులు పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతానికి మనం ఏదైతే జాగరణ మహాజాగరణ జరిగే కార్యక్రమం జరిగే స్పాట్లో ఉన్నాం. ఇక్కడ స్వరలింగోద్భవ కార్యక్రమానికి ఇప్పటికే 50 అడుగులకు సంబంధించినటువంటి శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎలా ఉండబోతున్న విషయాన్ని ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు యాదగిరి యాదవ్ ఒకసారి మనం తెలుసుకున్నాం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పటాన్చేరులో మైత్రి మైదానంలో మహాశివరాత్రి సందర్భంగా ఆ రోజు ఉపవాసము ఉండడం మరియు ఉపవాసంతో పాటు రాత్రి అంతా జాగరణ చేయాలనే ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక ప్రత్యేకత ఉన్నటువంటి విషయం. మరి ఆ జాగరణ కార్యక్రమానికి మా ఎమ్మెల్యే గారు గూడెం మహిపాల్ రెడ్డి గారు మరియు వారి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి గారు ఇద్దరు కూడా చేసినటువంటి ఒక గొప్ప ఆలోచన ఈరోజు మైత్రి మైదానంలో పెద్ద ఎత్తున దాదాపు 20 రోజుల నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మేము నిర్వహిస్తూ ఉన్నాం. దీని ఏర్పాట్లు చేయిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పండుగలను కూడా ప్రభుత్వమే చేస్తున్నటువంటి గొప్ప కీర్తి గలటువంటి ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారు దానికి అనుగుణంగా సీఎం గారి ఆదేశాల అనుగుణంగా మరియు వారి యొక్క మనోభావాల అనుగుణంగా ఈరోజు పటాన్చేరు నియోజకవర్గంలో ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మహాశివరాత్రి రోజు జాగరణ మహోత్సవం సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమై తెల్లవారుజాము వరకు చేస్తున్నటువంటి మరి షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్ ప్రకారంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంది. పూజా కార్యక్రమం కూడా మరి శృంగేరి పీఠం నుంచి పూజారులను పీఠాధిపతులను పిలిపించి మరి దాదాపు 60-70 మంది పూజారులతోని ఒక గొప్ప కార్యక్రమం తీసుకొని ఆధ్యాత్మికంగా పూజా కార్యక్రమము మరియు శివపార్వతుల కళ్యాణము, అదేవిధంగా 12 గంటలకు లింగోద్భవ కాలంలో మరి ఏదైతే ప్రత్యేక పూజా కార్యక్రమం అభిషేకాలు ఉన్నాయో అవన్నీ కూడా మరి ప్రత్యేకంగా డిజైన్ చేసి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా సంగీత కళాకారులు, సినీ ప్రముఖులు, చాలా పెద్ద పేరుగాంచినటువంటి వందే మాతరం శ్రీనివాస్ గారి టీం ఉంది. వారితో పాటు సునీత గారు వస్తున్నారు. అదేవిధంగా గొప్ప యాంకర్ సుమ గారు కూడా మరి పెద్ద మంచి యాంకరింగ్ చేయడానికి ఆమె కూడా రాబోతూ ఉంది. అదేవిధంగా మాకు మంచి కమెడియన్ బిత్తిరి సత్తి గారు, అదేవిధంగా మాకు మా నల్గొండ గద్దర్ గారు, మరి ఎస్పి చరణ్ గారు, మరి అదేవిధంగా గల్లీ బాయ్స్ మా యాదమ్మరాజు అనే గల్లీ బాయ్స్ ఉన్నారు. వాళ్ళంతా కమెడియన్లు. మరి అదేవిధంగా మంచి క్లాసికల్ డ్యాన్స్, భరతనాట్యం లాంటి కార్యక్రమాలు, ఇటు పూజలు, అటు సంగీత విభావరి మరియు కామెడీ అన్ని రకాలుగా కలబోసి ఒక పెద్ద ఎత్తున ఈ పబ్లిక్కి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ తీసుకొని మేము శివరాత్రి రోజు 6 గంటల నుండి తెల్లవారుజాము వరకు చేసి మరి ఈ కార్యక్రమాన్ని పబ్లిక్కి అందించే విధంగా చేస్తా ఉన్నాం. మరోవైపు రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి మనతో ఉన్నారు. ఒకసారి ఈ ఏర్పాటుకు సంబంధించి తను ఆధ్యాత్మికంగా చేపట్టబోతున్నటువంటి కార్యక్రమం గురించి ఒకసారి తన మాటలు తెలుసుకున్నాం. మహాశివరాత్రి శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాను. ఇక్కడ మహాశివరాత్రికి ఎంతో పవిత్రంగా ఉన్నటువంటి భక్తులు, శివభక్తులు వాళ్ళందరూ కూడా ఎంతో పవిత్రంగా ఉన్నటువంటి ఈ పండుగకి వాళ్ళు ఇక్కడ వచ్చి మహాశివరాత్రి నాడు వాళ్ళు మహా జాగరణ కోసం అని వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఇక్కడికి వచ్చే జనాలకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మార్కెట్ వేసేసి కింద మ్యాట్ వేసి చైర్లు ఒక 15,000 నుంచి 18,000 వరకు చైర్లు, ఇక్కడికి వచ్చే సింగర్స్ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టేజ్ కూడా ఒక 100/60 ఇక్కడ మార్కెట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చేసినటువంటి కొంత వీళ్ళు అమోఘ అనే టీం వాళ్ళు చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత భారీ ఎత్తున ఇంత మంచి నీట్గా ఈ ఏదైతే ఈ శివుని యొక్క విగ్రహం, శివలింగం, అలాగే ముందల పూజ చేసుకోవడానికి పంతులకు కూడా ఎంతో నీట్గా ఎవరికి ఇబ్బంది లేకుండా బాగా చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి భక్తులు నిర్భయంగా వచ్చి లైటింగ్స్ రోడ్డు మీద కానీ గ్రౌండ్లో కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా, కొంతమంది ఇక్కడ బాడీగా వీళ్ళు ఉంటారు కదా వాలంటీర్స్గా మా కార్యకర్తలు, పోలీసులు,
వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ రాగలరని చెప్పి కోరుకుంటూ తెలియజేసుకుంటూ ముగించుకుంటారు. సార్, ఈ యొక్క కార్యక్రమాన్ని శివనామ స్మరణతో భక్తులందరూ అధిక సంఖ్యలో హాజరైపోయి విజయవంతం చేయాల్సిందిగా వారు వేడుకుంటున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కలిపి ప్రవీణ్ కోసం యాదగిరి గౌడ్, పటాన్చెరు.